ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటాను? ఇప్పుడైతే మేము టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎక్కువ గెలవాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ సార్ గారికి దండం పెడుతున్నాం. ఆ సార్ మా తండ్రి లాంటి వాడు, అతన్ని మర్చిపోలేము మేము. ఎందుకంటే నీళ్లు రావడం ఫస్ట్, కరెంటు మన కొరత లేదు, పిల్లల చదువులు. ఇప్పుడు ఈ రోజులలో భవిష్యత్తు ఏంటంటే చదువు పిల్లలకి, వాటి వల్ల ఎక్కువ ఉపయోగం. మెయిన్ రైతు, మనకు రైతు ముఖ్యం. ఈ రోజులలో మనకు ప్రత్యేకంగా మనం కావాలనుకున్నది, మనకు అన్నం తినడానికి కారణమైనది రైతు. దానికి నీళ్లు ఇన్ని సంవత్సరాలు, నేను పుట్టి ఇప్పుడు 40 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాలలో కూడా నేను చూడలేదు. ఆ సార్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అన్నం కడుపు నిండా తింటారు. విదేశాలకి వేరే హైదరాబాద్ అట్లా వెళ్ళిపోయారు వలసలాగా. ఇప్పుడు అట్లా లేదు, మేము రైతు మేము చేసుకోగలుగుతాం, మేము పొలాలు ఉన్నాయి మాకు, మేము బ్రతకగలుగుతాం అనే ధైర్యాన్ని ఇచ్చిండు. ఫస్ట్ పేదలకు హాస్పిటల్ల సార్ ఎన్ని చేసిండు. ఇప్పుడు ఏదండి గవర్నమెంట్ హాస్పిటల్ పోండి, అసలు ఎవరైనా చూస్తారా చూడండి. ఇది వరకు చెప్తామండి మేము, కేసీఆర్ గారు ఉన్నారు, మేము ఇక్కడ పాలన చేస్తున్నాం, మేము ఫోన్ వీడియో తీస్తున్నామంటే భయపడ్డారు. ఇప్పుడు పోండి, నువ్వు ఎవరికైనా తీసుకోపో చెప్పుకోపో అంటారు.